హైదరాబాద్ ను వరుణుడు వణికించాడు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇన్నాళ్లు ఎండలకు తాళలేని జనానికి ఈ వాన చల్లటి ఉపశమనం కలిగించినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సాయంత్రం సమయంలో కుండపోత వాన పడడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ స్తంభించిపోయాయి. హైదరాబాద్ లో భారీ వర్షానికి ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. పాత బస్తీలోని చంద్రయాన్ గుట్టకు చెందిన ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. రోడ్డుపై తెగిపడిన కరెంటు తీగల వల్ల ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లను గమనించక ఆటోలో నుంచి దిగడంతో కరెంట్ షాక్ కొట్టింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాలతో పాటు బేగంపేట్, రాణిగంజ్, పార్క్ లైన్, పారడైజ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బోయిన్పల్లి, తిరుమలగిరి, మారడ్పల్లి, అడ్డగుట్ట, సీతాఫల్ మండి ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటు పారడైజ్ సర్కిల్స్ లో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాల నుంచి షార్ట్ సర్క్యూట్ అయింది. కరెంట్ స్తంభాల నుంచి పెద్ద ఎత్తున మెరుపులు రావడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సికింద్రాబాద్ పరిసరాల్లో సాయంత్రం కురిసిన ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోనూ కుండపోత వర్షం కురిసింది. ఈదరగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడడంతో కరెంటుకు అంతరాయం ఏర్పడింది. హైదర్గూడ అపోలోలో ఆసుపత్రి ముందు ఈదరగాలులతో చెట్టు కూలి ట్రాన్స్ఫార్మర్పై పడడంతో అధికారులు వెంటనే స్పందించి కరెంట్ కట్ చేశారు. బషీర్బాగ్తో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు భారీ వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు నరకం చూశారు. సెక్రటేరియట్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయాయి. హిమాయత్ నగర్ లోను రహదారిపై భారీగా నీరు చేరింది. అటు చిక్కడపల్లి స్టీల్ బ్రిడ్జ్ పై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తూ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదాల దృష్ట్యా విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, చెట్ల కింద నిల్చోవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టు, అలాగే విద్యుత్ స్తంభాల వద్ద కూడా షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. హైదరాబాద్ లో సాయంత్రం భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమైనట్టుగా తెలుస్తోంది. వీటిని క్లియర్ చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చర్యలు చేపట్టారు? ఒక్కసారిగా అంత ఒకసారిగా వర్షం చూడడంతో నగరాలైతే తిరుగుడానికి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ రమణ.
ఒకటి షెట్ వేసుకొని వచ్చి ఇప్పుడు దెంగ